అస్సలాము అలైకుం. నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా మనకి. ఇలాంటి టైంలో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. అంతేకాదండి, ఇప్పుడు మనకు మామిడి పళ్ళ సీజన్ కూడా. అందుకే నేను కూల్గా మ్యాంగో లస్సీ అండ్ ప్లెయిన్ లస్సీ చేస్తున్నాను. తయారీ విధానం: నేను ఇప్పుడు మామిడి పండు తీసుకున్నాం కదండి, అది ఎందుకు గ్రీన్గా ఉందనుకుంటున్నారేమో. ఇది ఆర్గానిక్ పండు అండి. ఇది మా తోటలో ఉందనమాట. మందులు లేకుండా మాగేసినది. చూడండి ఎంత మాగిపోయిందో. చూడడానికి అలా ఉన్నా కూడా చాలా స్వీట్ ఉందండి. ఇది వచ్చేసి ఇలాగా పీసెస్ అన్నీ కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ప్యూరీ తీసుకోవాలి, మ్యాంగో ప్యూరీ. ఇప్పుడు వచ్చేసి గడ్డ పెరుగు అనమాట. మిక్సీకి వేసుకోకూడదు, ఎందుకంటే మరి కరిగి వెన్నలాగా వస్తుంది. హీట్కి, మిక్సీ హీట్కి ఇలాగ చిలుక్కోవాలి. దీనిలోకి ఐస్ గడ్డ లేదండి, ఎందుకంటే మరి ఐస్ వేస్తే నీళ్ళగా అయిపోతుంది కదా. అందుకోసము అన్ని చల్లవే. ఫ్రూటు ఫ్రిడ్జ్లోదే, పెరుగు ఫ్రిడ్జ్లోదే అనమాట. ఇలాగ ప్యూరిన్ అంతా గ్లాస్లో వేసుకొని మజ్జిగ వేసేసుకొని 2 స్పూన్లు చక్కెర పడిందండి. అలాగే సబ్జా గింజలు నానబెట్టినది అనమాట, అది వేసి కలుపుకుంటున్నాను. కావాలనుకుంటే ఇంకో 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. అంతేనండి, చిల్డ్ మ్యాంగో లస్సీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ లస్సీ అండి. ఇది కూడా అంతే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నదండి. గట్టి పెరుగు మిక్సీకి వేయకోకుండా దీన్ని కూడా ఇలాగే చిలుక్కోవాలి. మిక్సీకి వేసినామంటే పల్సన అయిపోతుంది. చక్కెర వేయడం వల్లే పల్సన అయిపోతుంది. ఇందులోకి 2 స్పూన్ల షుగర్ పౌడర్ కలిపేసి, అలాగే సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మన బాడీకి చలవ చేస్తుందండి. అలాగే బయట కొనాలంటే లస్సీలు చాలా కాస్ట్ ఉన్నాయి కదండి, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందుకోసం 2 లస్సీలు చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.